జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నవంబర్ 21వ తేదీ గురువారం రోజున తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నవంబర్ 21వ తేదీ గురువారం రోజున తులారాశి వారికి సంబంధించిన వారందరికీ చాలా బాగుంది. ఈ రోజున ఈ రాశి వారు 2 పడవల మీద ప్రయాణం చేస్తారు. ఒకవైపు సొంత పనులు చూసుకుంటూనే మరోవైపు బయట పనుల మీద దృష్టి పెడతారు. ఇంటిని చక్కబెట్టుకుంటూనే బయటి వ్యవహారాల్లో కూడా ముందడుగులు వేస్తారు. కెరియర్ మీద అలాగే హాబీస్ మీద సమపాలలో దృష్టిని పెడతారు. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడుతారు. బయట వ్యక్తులతో కలివిడిగా ఉంటారు. ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అన్న నిర్ధారణకు సులువుగా రాగలుగుతారు. శత్రువులపై విజయాన్ని కూడా సాధిస్తారు. ప్రతి పనిని జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా చేస్తారు. శత్రువులను ఎక్కడ ఉన్నా కనిపెట్టగలుగుతారు. వారికి మీరంటే ఏంటో రుచి చూపిస్తారు. చిన్న పెద్ద గురువు దైవం అన్న సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తారు. ఆర్థికపరమైన స్థితిగతులన్నీ మెరుగ్గా ఉంటాయి. తాకట్టులను విడిపించడానికి, అప్పులు తీర్చడానికి, అప్పులు ఇవ్వడానికి, లోన్స్ని క్లియర్ చేయడానికి కాలం బాగుంది. పెద్దవారి సలహాల మీదుగా నిర్ణయాలను తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక మరియు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు. ఈ గురువారం రోజున తులారాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి. ఎర్రటి పూలతోటి మీ ఇష్టదైవాన్ని పూజించండి. ఈ గురువారం రోజు దివ్యమైన తిథి షష్ఠి, అలాగే నక్షత్రం పుష్యమి. ఈ రోజున కేవలం రోజువారీ సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. రోజంతా శుభప్రదంగా ఉండడానికి, చేసే ప్రతి పనిలో సక్సెస్ రావడానికి, ముఖ్యమైన పనులన్నీ ఆటంకాలు లేకుండా పూర్తి కావడానికి ఉదయం స్నానం చేసిన తరువాత నల్ల పసుపును కాస్త తడి చేసి తిలకంగా ధరించాలి. ఇలా చేసి గనుక దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న టైంకి పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ రోజున గురువారం మరియు పుష్యమి నక్షత్రం కలిసి వచ్చాయి కాబట్టి దీనిని అరుదైన గురు పుష్యమి యోగంగా పిలుస్తారు. ఈ యోగం ఈ రోజున మధ్యాహ్నం 3:40 వరకు ఉంటుంది. ఈ యోగం యొక్క సమయం మంత్ర అనుష్ఠానం చేయడానికి, కొత్త పనుల ప్రారంభానికి, పరిహారాలను ప్రారంభించడానికి, శుభకార్యాలను జరిపించడానికి అనుకూలిస్తుంది. అలాగే ఈ సమయంలో దాన ధర్మాలు చేస్తే అనంతమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. కార్తీక మాస వ్రతం యొక్క ఆచరణలో భాగంగా ఉప్పు, పులుపు, కారం ఇవి 3 లేకుండా ఉండే ఆహారం తినాలి. ఈ గురువారం రోజున ప్రతి ఒక్కరూ ఓం శ్రీ గురవే నమః అనే మంత్రాన్ని పదే జపించాలి. ఎవరైనా సరే నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతూ ఉన్నట్లయితే చెడు కలలు రాకుండా ఉండడానికి, చెడు ఆలోచనలు రాకుండా ఉండడానికి ఈ గురువారం రోజు సాయంత్రం ఒక స్వస్తిక్ ఆకారం వేసి 4 మూలల ఒక్కో దీపం పెట్టి మధ్యలో పువ్వొత్తి దీపం వెలిగించాలి. దీపదుర్గా స్తోత్రాన్ని కానీ దీప మంత్రాన్ని కానీ పఠించాలి. మరుసటి రోజు నీటిలో పువ్వులను కలుపుకొని ఆ నీటిని తలపై చల్లుకోవాలి. ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గి చెడు దూరం అవుతుంది. ఇలాంటి మరిన్ని పరిహారాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.